సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పిఎం కిసాన్ డబ్బులు మీకు ఇంకా పడలేదా? పడకపోతే ఇలా చేయండి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిఎం కిసాన్ మోడీ ఫిబ్రవరి 28న మహారాష్ట్రలోని యావత్మల్ను సందర్శించారు. ఆ సందర్భంలోనే మోడీ 9 కోట్ల మంది రైతులకు 21,000 కోట్లు విలువైనటువంటి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ను 10వ విడతను విడుదల చేశారు. కానీ కొందరికి ఈ స్కీమ్ సంబంధించిన డబ్బులు ఖాతాల్లో జమ కాలేదు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ 16వ విడత డబ్బులు జమ కాకపోవడానికి కొందరికి ఇంకా కొంత సమయం పట్టవచ్చు. అయితే ఈ స్కీమ్ నమోదు చేసుకున్నప్పటికీ డబ్బులు జమ కాకపోతే దానికి వివిధ కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. అయితే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు జమ కాకపోవడానికి ప్రధాన కారణం ఈ కేవైసీ అప్డేట్ సరిగ్గా లేకపోవడం అని తెలుస్తుంది. మీరు కేవైసీ అప్డేట్ చేసుకున్నప్పటికీ డబ్బు రాకపోతే మీరు హెల్ప్ లైన్ నెంబర్ సందర్శించవచ్చు లేదా అధికారిక వెబ్సైట్లో ఫిర్యాదు చేయవచ్చు. పిఎం కిసాన్ డబ్బులు రాకపోవడానికి కారణాలు: లబ్ధిదారుని పేరు తప్పుగా ఉండడం, కేవైసీ పూర్తి కాకపోవడం, అప్లికేషన్ ఫామ్ నింపేటప్పుడు ఐఎఫ్సి కోడ్ తప్పుగా రాయడం, తప్పు అకౌంట్ నెంబర్ ఇవ్వడం, బ్యాంక్ అకౌంట్తో ఆధార్ కార్డు లింకు చేయకపోవడం, ఫీల్డ్ వాల్యూ మిస్సింగ్, వ్యాలిడ్ కాని బ్యాంకు, పోస్ట్ ఆఫీస్ పేరు, బ్యాంక్ అకౌంట్ అండ్ ఆధార్ నెంబర్ రెండు సరైనవి కానప్పుడు మాత్రమే మీకు పిఎం కిసాన్ డబ్బులు జమ కాకపోవచ్చు. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.